ఎస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ వద్ద చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. కాలే యాదయ్య తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాలే యాదయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. అక్రమ్, గాంధీ భవన్ లో చెప్పండి. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పంచాయతీ విభేదాలు, అంతర్గతంగా ఉన్న విభేదాలు గాంధీ భవన్ మెట్లెక్కాయి. మొత్తానికి చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీలో తన కాంగ్రెస్ అక్రమ్ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ శేఖర్ చెప్పండి. గాంధీ భవన్ చేవెళ్ల రాజకీయ పంచాయతీ చేవెళ్లలో కాంగ్రెస్ వర్గపోరు పంచాయతీ అంతర్గత విభేదాలు గాంధీ భవన్ చేరుకున్న పరిస్థితి. ఈ రోజు గాంధీ భవన్ లో చేవెళ్ల కాలే యాదయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వాళ్ళకు అన్ని పార్టీ పదవి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పదవుల పంపకాల్లో వివక్ష చూపిస్తున్నారు. పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన వాళ్లకు, తన వెంట ఉన్న వాళ్ళకు మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని కాలే యాదయ్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాలే యాదయ్య డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన కట్టారు. అయితే గత కొద్ది కాలంగా మనం చేవెళ్లలో అంతర్గత విభేదాలతో రోజు రోజుకు గతంలో కూడా చూసుకోవచ్చు. కాలే యాదయ్యకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల నిరసన స్థితి. అంటే అక్కడ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న భీమ్ భరత్, అలానే కాలే యాదయ్య ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి వచ్చారు. దీంతో కాంగ్రెస్ భీమ్ భరత్ వర్సెస్ కాలే యాదయ్యగా చేవెళ్ల రాజకీయాలు మాత్రం రోజు ఎక్కుతున్న పరిస్థితి. ఆ పంచాయతీ గొడవ కాస్త గాంధీ భవన్ కు చేరుకున్నది. ఈ రోజు కాలే యాదయ్య పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, అతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేసి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి కాలే యాదయ్య విషయంలో వెంటనే తనని పార్టీకి సంబంధం లేకుండా ప్రకటించాలి, అతను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు, పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళను, పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా సపరేట్ ఒక వర్గానికి పదవులు కట్టబెడుతున్నారని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తే గతంలో ఈ భీమ్ భరత్ యాదయ్య అనేక ఆరోపణలు చేసుకున్నారు, అలా డబ్బులు తీసుకున్నారు, అనేక విషయాల్లో భీమ్ భరత్ వర్సెస్ కాలే యాదయ్య అనేక సార్లు గొడవలు జరిగాయి. అది కాస్త ఇప్పుడు మాత్రం గాంధీ భవన్ చేరుకున్న పరిస్థితి. అయితే భీమ్ భరత్ సంబంధించిన వర్గం, భీమ్ భరత్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు చేవెళ్ల నుంచి. కాలే యాదయ్య బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. కాలే యాదయ్య చేతిలో భీమ్ భరత్ ఓడిపోయాడు. తర్వాత కాలే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ విడిపోయి పార్టీ చేవెళ్ల పరిస్థితితో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపిన దాని పట్ల ఎలా చూస్తుంది అధిష్టానం అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.